నమస్తే, వెల్కమ్ టు సాక్షి సినిమా. దిస్ ఇస్ దుర్గా. చెన్నైలో ఓ సీరియల్ కి అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసిన రవికృష్ణ తర్వాత నటుడిగా మారాడు. మొగలి రేకులు సీరియల్ తో నటుడిగా సెన్సేషన్ అయ్యాడు. తర్వాత బిగ్ బాస్ షోతో గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ షో తర్వాత సినిమా ఛాన్సులు ట్రై చేశాడు. కొన్ని సినిమాల్లో నటించాడు. ఇక విరూపాక్ష సినిమాతో అతడి కెరీర్ మలుపు తిరిగింది. లవ్ మీ ఇఫ్ యూ డేర్, దండోరా ఇలా పలు సినిమాలు చేసుకుంటూ పోతున్నాడు. విజయవాడకు చెందిన ఇతడు ఆమె కథ అనే సీరియల్ చేస్తున్న సమయంలో నటి నవ్యస్వామితో ప్రేమలో పడినట్లు తెలుస్తోంది. ఏ షోకి వెళ్ళినా జంటగా కలిసి వెళ్లేవారు. అయితే ప్రేమలో ఉన్నామని మాత్రం ఎన్నడూ అధికారికంగా వెల్లడించలేదు. కానీ నవ్య బర్త్డే రోజు మాత్రం తనతో దిగిన ఫోటోలు షేర్ చేస్తూ అందమైన క్యాప్షన్ ఇస్తూ ఉంటాడు. మార్చి 17 మంగళవారం నవ్య బర్త్డే. ఈ సందర్భంగా ఆమెతో కలిసి దిగిన 2 పిక్స్ ను ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేశాడు. ఓయ్ స్వామి, హ్యాపీ బర్త్డే. ఇలాగే క్రేజీగా అందంగా జ్ఞాపకాలను కూడబెట్టుకుంటూ ఉండాలి. కొందరు మన జీవితాల్లోకి అనుకోకుండా వస్తారు, కానీ మనకు తెలియకుండానే ఎంతో ప్రత్యేకంగా మారిపోతారు. అలాంటి అరుదైన వారి జాబితాలో నువ్వు కూడా ఒకదానివి అంటూ రాసుకొచ్చాడు. ఇది చూసిన అభిమానులు మీరు పెళ్ళెప్పుడు చేసుకుంటారని అడుగుతున్నారు. విజయ్ రష్మిక జోడీలాగే మీ జంట కూడా అద్భుతంగా ఉంటుందని, త్వరగా వివాహం చేసుకోమని కోరుతున్నారు. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.